హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్. ఈ వీడియోలో మనం ఫిష్ ఫ్రైకి ఎలా మ్యారినేషన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఫిష్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఫిష్ని వాష్ చేసేటప్పుడు కొంచెం లెమన్ లేదా కొంచెం వెనిగర్ అయినా యాడ్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసిన ఫిషెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి చాలా క్రిస్పీగా మనకి ఫ్రై అవుతాయి. సో కార్న్‌ఫ్లోర్ డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేస్తున్నాను. శనగపిండి ఇష్టం లేని వారు ఈ స్టెప్‌ని మీరు స్కిప్ చేయొచ్చు. శనగపిండి కాకుండా మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మైదా బదులు శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం హెల్తీ కాబట్టి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఫిష్ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒక స్లరీని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని స్లరీ పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్‌ని ఈజీగా కోట్ చేసుకునే విధంగా మనం స్లరీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లరీలో మనం ఒక్కొక్క చేప ముక్కని డిప్ చేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న పీసెస్‌ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో బయట కాకుండా మీరు రెఫ్రిజిరేషన్ అనేది చేయండి. 30 మినిట్స్ టు 1 అవర్ వరకు మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లో రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. That's all for this video. Next steps కోసం please do like, share and subscribe to my channel Millennium Girl. Next వీడియోలో further process గురించి మీకు చెప్తాను. Okay then bye. Hello guys, welcome back to my channel Millennium Girl and part 2 of the recipe. ఫిష్ ఫ్రై మనకి కొంచెం స్పైసీగా ఉండడానికి ఫస్ట్ మనం ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో గ్రీన్ చిల్లీస్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకున్న తర్వాత రెఫ్రిజిరేట్ చేసిన ఫిష్ పీసెస్ని తీసుకుని మనం ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెడితే బాటమ్ అనేది బాగా ఫ్రై అయిపోయి మనకి లోపల మొత్తం అస్సలు కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. షాలో ఫ్రై అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈచ్ సైడ్ కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 8 to 9 మినిట్స్ వరకు పడుతుంది. సో మనం ఇలా గరిటెతో పైనుంచి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే పై లేయర్ కూడా మనం టర్న్ చేసేటప్పటికి బాగా కుక్ అవుతుంది. ఈ రెసిపీ కోసం నేనైతే రవ్వ చేపని యూజ్ చేస్తున్నాను. మనం ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్‌తో చేయొచ్చు. సేమ్ ప్రొసీజర్‌లో డిఫరెంట్ ఫిషెస్‌తో మనం చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. సో రవ్వ ఫిష్ అనేది ఫ్రైకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు సేమ్ మిక్స్చర్‌తో మనం అపోలో ఫిష్ కూడా ట్రై చేయొచ్చు. అలాగే కింగ్ ఫిష్ కూడా సేమ్ ప్రాసెస్‌లో మనం చేసుకోవచ్చు. 9 మినిట్స్ బోత్ సైడ్ కుక్ చేసిన తర్వాత డిష్ ఔట్ చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ.